పొద్దునే దగదగా మెడిసిపోతున్నావు నల్ల బావా. ఫుల్ సరుకుతో వచ్చా, ఓ సూప్ వేసుకోవచ్చు కదా. పొద్దున్నే వచ్చి రావు తల్లి. నువ్వు బోని చేస్తావని వచ్చాడు, నేను ఇచ్చాడు. ఇక తీసుకో. ఇదిగో పట్టు. చీర్స్ రా. అరే లింగా లింగా చెప్పరా. ఏదేమైనా సర్కార్ పెద్ద తప్పు చేసిందిరా, చాలా పెద్ద తప్పు చేసిందిరా. మన ఓట్లు కావాలంటే మందు పోయాలి. అంటే మందు బంద్ చేస్తారా పిచ్చినా కొడుకు. ఆగేటప్పుడు వాళ్ళ గురించి ఎందుకురా, ఉన్నంత దిగిపోతుంది. పల్లెలు గొట్టాలు చెక్కిలాలు పుట్నాలు చూస్తూనే ఉన్నాంలే. దొంగ సచ్చినోళ్ళు. ఏ చెంకి ఆ చెక్నాలి పట్టు. చెక్నాలి అంటే గొట్టాలు ఇచ్చినవేమే. నేను మంద ఎక్కువ చెక్కినాలు గొట్టాలన్న దొంగ సచ్చినోడా. పల్లెలు గొట్టాలు చెక్కినాలు అరే లింగా దోస్తానంటే మందేరా. చెల్పే కోటీశ్వరుడు కూడా పైసల దగ్గర మన లెక్క ఉన్నారా. అరే ఉన్నోడేముందిరా, ఆడు ఊరంతా తిరిగే బిచ్చం బతికిరాంది. అన్ని ఉన్నా నిమ్మలంగా ఉండడా. ఆఖరి కానీ పెళ్ళం కూడా అంత చక్కగా ఉన్నదిరా. అరే పొద్దున్న నుంచి ఏ దాగుడురా నాయన. మా ప్రతాప్ గౌడ నా మిమ్మలను తమ్ముళ్ళు లెక్క చూసుకుంటారు. పొద్దున్న నుంచి ఏం దాగుడురా నాకు అర్థం కాదు. ప్రతాప్ గౌడ అన్న హైదరాబాద్ కు పోయిండు, మమ్మల్ని మస్తు ఎంజాయ్ చేయమన్నాడు. అయ్యో రామచంద్ర, తీసుకోపోరి. ఓడిపోయిన సర్పంచ్ బాబు నమస్తే. కలకంపౌండ్లోకి వచ్చినావు. చిన్నక్క కూడా వచ్చింది. నమస్తే చిన్నక్క. మా బావన్ మంచి చూసుకోలేక నువ్వు కలకంపౌండ్ వైపు వచ్చినావేమే. కళ్ళు కాంపౌండ్ కి దేనికి వస్తారా, కళ్ళు తాగడానికి వస్తారు అంతేగా. చిన్నక్క కూసోక. అరే బామ్మర్ది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడే పక్కన ఉంటాదిరా చెయ్యి పట్టుకొని, అందుకే తీసుకొచ్చిన. అవును బావా, నీకు తెల్ల కళ్ళెందుకే, పోయి ఇంగ్లీష్ మంది దాకపోరాదు. అరే మద్యపాన నిషేధం ఉన్నది కదా అందుకు. అన్న ఖాతాల 5 సీసాలు. 5 ఉన్నది 3 అయితే 5 బాటిల్స్ ఎందుకురా? నీకు 2 మాకు 3. ఏమైంది బావా? ఏందిరా గిట్లున్నది? బాపు రే బాలు, నెక్స్ట్ మంత్ గౌడ సంఘం ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లయినా మనమే గెలవాలి. ఆ రాజయ్య గౌడ్ ఏమేం రాజకీయం చేస్తాడో ఆయన మీద ఒక కన్నేసి ఉంచు. పైసలు అవసరం ఉంటాయి. మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేయి. ఈ ఎలక్షన్ మనకి ఇజ్జత్ కి సవాల్. ఆ ప్రతాప్ గారు ఓడిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, అవసరమైతే ఆ ప్రతాప్ గౌడ్ని లేపేసేయండి. ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. కొండ్రి అట్లానే బాబు. నా కొడక, నా తిండి నాకే ద్రోహం చేస్తావురా. ఆ ప్రతాప్ గౌడ్ పేరు తెలవదారా నీకు? పోటీ చేయడానికి వస్తున్నావంట. ఈ 7 బతుకమ్మ పండుగ చూడాలంటే మొత్తం బంద్ చేయాలి, లేకపోతే మట్టిలో కలిసిపోతావు. దీనే అమ్మా ప్రొవిషన్ నాటు సారా తాళాయి చచ్చిపోతారా. అరే రాజు, నీకు ముచ్చట అడగలరా? ఏందిరా ముచ్చట? అది కాదు రాజు, మేము గీన్నే ఉంటిమి, గీన్నే చదువుకుంటేమి. నువ్వు మొదటిసారి పట్నంలో చదువుకుంటేవి కదా. అన్న ఏదో నౌకరు వేసుకొని బతకకుండా మళ్ళీ ఈడొచ్చినావేంద్రా? అదొక పెద్ద కథ. నా ఒక్కడి జీవితమే మంచిగా ఉండాలని కాదురా, మనతో పాటు మనోళ్ళందరి జీవితాలు మంచిగా ఉండాలి. అది నాకు కావాలి. దానికోసం ఏదైనా చేద్దాం. ఓ గట్లనా, హీరో లెక్క. అయితే మన హీరో ఏం చేస్తాడో చూద్దాంరా మరి. ఏంద్రా? ఆ ప్రతాప్ గౌడే వ్యాపారం చేసుకోవాలా అన్న, ఇంకెవరు చేసుకోద్దా? రేపే గీత కార్మికుల సంఘం ఎలక్షన్స్. మా మనుషుల్ని ఎక్కడో దాపెట్టిండు.
అయితే నా కాడికి ఎందుకు వచ్చిన? నాకు న్యాయం చేస్తావని. నువ్వేం ఫికర్ కాకుండా ధైర్యంగా ఉండు, నీకు నేనున్నా. అరే ఆయన మీ మేనమామరా. బతుకొద్దన్నంతో చుట్టరికం నాకొద్దు. నేను న్యాయానికి దోస్తుని, దోస్తుకి ప్రాణాన్ని. ఏదైతే అదైతే. ఆయన గురించి ఎప్పటి సందో చూస్తున్నా. దొరికిండు కొడుకు. రే బాలు, రోజు రోజుకి నీ దాదాగిరి ఎక్కువైపోతుందిరా. అన్నీ ఉన్నమ్మా లాంటి వాళ్ళని చూసి నీలాంటి వాళ్ళు ఏడ్చే ఏడుపే కదా. అయినా మా లాంటి బలిసిన వాళ్ళంటే నీకెప్పుడు కడుపు మంటారా? నీ బలుపేందో ఇప్పుడే చూపెడతా రారా. ఏంటో చూపెట్టేది? Hey!